చంద్రం ఏలే ఈయన వల్లభరావు గారని పెద్ద కాంట్రాక్టర్. నువ్వు చాలా బాగా డాన్స్ చేసావు బాబు. నువ్వు బాగా చదువుకున్నావని ఏవో కష్టాల్లో ఉన్నావని విఠల్ చెప్పాడు. ఏమైనా నీలాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ కష్టపడడం చూస్తుంటే నాకు దేశం మీద జాలి వేసేస్తూ ఉంటుందయ్యా. సరే నీతో నీ పక్కన డాన్స్ చేసిన అమ్మాయి దివ్య అండి. నువ్వు బాగా డాన్స్ చేసావని చెప్పడం నా ఉద్దేశం అయ్యా. గాడ్ బ్లెస్ యూ. దివ్య ఎందుకయ్యా నేను నీతో మాట్లాడాలి? ఏమిటి ఏం కాదండి, పెద్ద కాంట్రాక్టర్. నమస్కారం చెప్పు. నమస్కారం అమ్మా. చూడు బాబు, చూసారట. ఈ డబ్బు ఉంచుకో. నువ్వు వెళ్ళమ్మా. మీ గురించి అంతా చెప్పాడయ్యా. మీ అమ్మగారికి ఒళ్ళు బాగోలేదు కదా. ఈ డబ్బు తీసుకెళ్ళి ఆవిడ హాస్పిటల్లో జాయిన్ చేయి. ఆవిడ జబ్బు బాగుపడిన తర్వాత నువ్వు నా దగ్గర రా, నేను నీకు ఉద్యోగం ఇస్తాను. అవును, ఈ అమ్మాయి నీకేమైనా బంధువా? లేదు సార్. ఆహా, నువ్వు ఎప్పుడైనా టీవీ ప్రోగ్రామ్ యాక్ట్ చేసావయ్యా? లేదు. నువ్వమ్మా? లేదండి. నాకు తెలిసిన ఓ ప్రొడ్యూసరు అతనయ్యా పాపినిడు డాన్స్ తెలిసిన హీరో హీరోయిన్ల కోసం వెతుకుతున్నాడు. నువ్వు పని చేయి, రేపు సాయంకాలం డీలక్స్ కాంటినెంటల్కి వచ్చి నీ పేరు రూమ్ తీసుకుని నువ్వు వెయిట్ చేయి. నేను ఆ ప్రొడ్యూసర్ తీసుకుని సరాసరి అక్కడికి వచ్చేస్తాను. బిల్లు నేనే పే చేస్తాను. నీకు మంచి ఫ్యూచర్ ఉందయ్యా. వస్తాను. నమస్కారం అమ్మా. చంద్రం, రేపు ఉదయం తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయి. అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేసి వల్లభరావు తీసుకొస్తానన్న టీవీ ప్రొడ్యూసర్ని కలవటానికి హోటల్కి వెళ్ళి నా పేరు మీద రూమ్ తీసుకున్నాను. రూమ్లో ఉండగా వల్లభరావు వచ్చి టీవీ ప్రొడ్యూసర్ని రిసీవ్ చేసుకుని తీసుకురా అని నన్ను కిందకి పంపాడు. వేధవలా వెళ్ళాను. నేను కారిడార్లో ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తుంటే నా పక్కనున్న అమ్మాయిలు మగాళ్ళ కోసం వెయిట్ చేస్తూ వచ్చిన వాళ్ళు వెంటే లోపలికి వెళ్తున్నారు. వాళ్ళు వేసలని ఆలస్యంగా గ్రహించాను. నా మనసు ఏదో కీడు సింకించింది. వల్లభరావు మీద అనుమానం వచ్చింది. పైకి వెళ్ళాను. తప్పకండి, నాకు తెలుసు. ఇంకా ప్రాణం ఉందో లేదని చూస్తున్నావురా రాస్కెల్. బంగారం లాంటి అమ్మాయిని బలి తీసుకున్నావు కదరా. చూస్తారా? పట్టుకోండి. ఏమిటావు అన్నది? అపంశుభం తెలియని అమ్మాయిని మానభంగం చేస్తూ నన్ను చూసి మేడం మీద తోసేసి ఇంకా ఏం జరిగిందని నన్ను అడుగుతున్నావా? నువ్వు చేస్తావు అంటూ ఆ నేరాన్ని నా మీద మోపి సాక్ష్యాలుగా నా చేతికున్న దివ్య గోళ్లగాట్లు, నా పేరును తీసుకున్న రూము చూపించాడు. అంతా నిజమని నమ్మారు. అయితే శిక్ష నుంచి నేను తప్పించుకునే దారే లేదా? తప్పించుకునే దారి లేదు కానీ శిక్ష తగ్గించుకునే దారి ఉంది. జడ్జి గారి ముందు నేరం ఒప్పుకుంటే. చెయ్యని నేరం నేను ఎందుకు ఒప్పుకోవాలి? అబ్బబ్బబ్బా, నేను ఇంతగా ఆలోచించి చెబుతుంటే మళ్ళీ ఆ మాట రిపీట్ చేస్తావేమిటి? నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా వాగావంటే పిచ్చివాడు అనుకుని పిచ్చాసుపత్రిలో పాడేస్తారు. ఏది బెటరు, చేయలే పిచ్చాసుపత్రే? మీ కుడి చెయ్యేది? ఆ చెయ్యి ఇలా పెట్టి దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని చెప్పండి. మీ కుడి చేయదే? ఈ చేయి ఇలా పెట్టి దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనని చెప్పండి అని మీరు చెప్పాలండి. మీరు చెప్పాలండి. అబ్బబ్బా, మీరు చెప్పండి. మీరు చెప్పండి. ఇదే సార్ భగవద్గీత. ఆర్డర్ 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 ఆర్డర్. Mr. Public Prosecutor, you may proceed. Mr. Public Prosecutor, you may proceed. Right, right. Your Honor. Your Honor. ఏంటి? Your Honor. Your Honor. ఇతను వరుస చూస్తుంటే Behave yourself. Behave yourself. What is this? What is this echo? Your Honor. Your Honor. He's acting. He's acting. Now look here. This is This is contempt of court. Hey, mister. Hello. Hey, Your Honor. This court is... Sorry. Hey, mister. Constables, పట్టుకోండి. నేను నటుడిని కదా.
బాగా ఓవర్ యాక్టింగ్ చేసి అందరినీ నమ్మించి జైలు శిక్ష తప్పించుకున్నాను. కానీ పిచ్చాసుపత్రిలో పడ్డాను. అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాను. ఒకవైపు హాస్పిటల్లో ఉన్న అమ్మను చూసుకోవాలన్న ఆశ, మరోవైపు ఆ పిచ్చివాళ్ళ మధ్య బ్రతకలేని నిరాశ. అందుకే తప్పించుకోవాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో త్రిపాఠి కంట్లో పడ్డాను. అతను డాక్టర్ని లోపరుచుకుని నన్ను బయటికి తీసుకొచ్చి ఈ వేషంలో పెట్టాను. ఇవన్నీ నిజాలైతే గతంలో నాకు చెప్పినవన్నీ అబద్ధాలే అన్నమాట. ఒక్కటి తప్ప. ఏమిటది? వద్దులేండి, అనవసరం. ఏమిటో చెప్పండి. చెప్పిన ప్రయోజనం ఉండదులేండి. చెప్పండి, నాకు తెలియాలిగా. నేను మిమ్మల్ని ప్రేమించానని చెప్పింది మాత్రం నిజం. అడిగారని చెప్పాను కానీ దాని గురించి మీరు ఎలా నమ్మను? ఎలా నమ్మను? ఏమిటి? అదే ఇప్పుడు మీరేదో అన్నారు కదా, ఎలా నమ్మను? ఎలా ఎలా నమ్మించగలను? గోళ్ళు గిల్లుకుంటూ సిగ్గుతో చెప్పమంటావా? కళ్ళల్లో కళ్ళు బట్టి చెప్పమంటావా? చేతిలో చెయ్యేసి చెప్పమంటావా? కౌగిలించుకుని చెప్పమంటావా? మాటలేనా? ఎక్స్క్యూజ్ మీ. సారీ. అలవాట్లు. సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలు, సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో, డోరే మీ రాగాల జోరే మీ, దాసాదా నా ప్రేమ నీ మీద, శృతి కలిసిన సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో, సాయంకాలపు చలి చలి ఊహల పకపకలు. చినుకు నడుములో చిలకలులికి పడెనులే, కనుల కనుల నడుమలో కలల సుడులు తిరిగెలే, పెదవి పెదవి తడుపులో వలపు మధువు తులిపెలే, తనువు తనువు కుదుపులో తమకమొకటి మెరిసెలే, సంధ్యలో తారలాగా స్వప్నమైపోకుమా, కన్నెలో సోయగాలు కంటితోని తాగుమా, హంసలా హాయిగా మని వేళ వాలిపో ప్రియ. ఓ సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో, సాయంకాలపు చలి చలి ఊహల పకపకలు, డోరే మీ రాగాల జోరే మీ, దాసాదా నా ప్రేమ నీ మీద, శృతి కలిసిన సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలు, సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో.
కథలలో చిలిపి ముడులు విడెనులే ఓయ్, మరుల విరుల పొదలలో మరుడి పురుడు జరిగెలి తేనెలే దోచుకెళ్ళే తుమ్మెదై పోకుమా గాలికే గంధమిచ్చే కౌగిలింతే దూరమా తోటలో పల్లవే ప్రేమగా పాడుకో ప్రియా ఓ సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలు సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో డోరే మీ రాగాల జోరే మీ దాసాదాన ప్రేమ నీ మీద శృతి కలిసిన సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో సాయంకాలపు చలి చలి ఊహల పక పకల